అందరం కలిసి ఓన్లీ బిలీవ్ ఐ థింక్స్ ఆర్ పాసిబుల్ దూతకి ఇష్టమైన పాట. మన వాక్యంలోకి వెళ్ళే ముందుగా పాట పాడినప్పుడు దూత ఆ యొక్క పాట ద్వారా మన యొక్క హృదయాలను స్పృశించాలని, వాక్యము నమ్మేటట్లుగా మన హృదయాలు మార్చాలని మనందరం ప్రార్థన చేద్దాం, పాడదాం. ఓన్లీ బిలీవ్, only believe, and all things are possible. Only believe, Lord, I believe, my Lord, I believe, and all things are possible. Only believe. Jesus is here, my Jesus is here, and all things are possible. Jesus is here. Hallelujah. I believe, Lord. మనం బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచివారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయేదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలము మట్టుకు పోయిన వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. ఖడ్గము చేత పొరవబడి చచ్చిన వారి శ్రమలతో కప్పిపడిన వాడైతివి. తొక్కబడిన పీనుగువాడైతివి. బిలాము యొక్క రాళ్ళ యొద్దకు దిగిచున్న వాని వలె ఉన్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానమును ఎన్నడూ జ్ఞాపకము తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములో లోకమును నింపకున్నట్లు తమ పితరుల దోషములను బట్టి అతని కుమారులు వధించబడి దొడ్డి సిద్ధపరచుడి. సైన్యములు గదివది యెహోవా వాక్కు ఇదే. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడని స్తోత్రాలు. ఇదిగో దేవ, ఇంతవరకు దేవ సహోదరులు ప్రభువా నేను పాటల ద్వారా ఎంతగానో నిన్ను ఆరాధించారు, గణపరిచారు ప్రభువా. ఇదిగో ప్రాముఖ్యమైన భాగంలో మేము వస్తూ ఉన్నాము. ఈ వాక్యంతో కొంతసేపు మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాలు తెరవజేయండి తండ్రి. నీ చిత్తము ఇంటూ మాకు బయలుపరచుము తండ్రి. నీ చిత్త ప్రకారంగా మేము దేవ కొన్ని విషయాలు నేర్చుకొని దానిని బట్టి మేము ప్రార్థించి ఒక ప్రత్యక్షత మేము పొందుకుందాం గాక. కృపను మేము అడుగుచున్నాం తండ్రి. నీ కృప కావాలని కోరుతున్నాం ప్రభువా. ఓ దేవ, ఆటంకపరుచున్న ప్రతి దురాత్మ శక్తులను, దెయ్యపు శక్తులను, దెయ్యాలన్నిటినీ యేసు క్రీస్తు నామములు బంధించండి. అన్నిటిని లయపరచమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, నీ వాక్యం మా జీవితాలతో కొంతసేపు మాట్లాడమని, మమ్మల్ని ప్రభువా ఓ దేవ కొంత మహిమలోనికి పైకి తీసుకెళ్ళమని ప్రభు నీకే అప్పగిస్తూ సహాయం చేయమని ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో నా యొక్క
వందనములు తెలియజేస్తా ఉన్నాను. తమలో గత వారంలో మనం కొన్ని విషయాలు చూస్తాం. విమోచన గ్రంథం కోసం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. విమోచన అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే మొత్తం సృష్టి ఆరంభం నుంచి మొదలుకొని దేవుడు ఆ విమోచన గ్రంథాన్ని చాలా భద్రంగా దాచిపెడతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ విమోచన గ్రంథం ఎవరో కాదు కానీ ప్రభువుని యేసుక్రీస్తు విమోచన గ్రంథమై ఉన్నాడు. ఆ విమోచన గ్రంథము విప్పబడలేదు కానీ తరతరాల నుంచి ఆది నుంచి కూడా ఒక మర్మంగా ఉండిపోయింది. దేవుడు ఒక మర్మంగా ఉండిపోయాడు. అనేక మర్మాలు బైబిల్లో ఉన్నాయి. సర్ప సంతానం అనేది ఒక మర్మంగా ఉంది. క్రొత్త జన్మ అనేది ఒక మర్మంగా ఉంది. హల్లెలూయా. చాలా మర్మాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ మర్మాలన్నిటికీ సమాప్తం పలకడానికి దేవుడు భూమిపైకి 7వ దూతను పంపించాడు. ప్రకటన గ్రంథం 10:7 మనం చదివినట్లయితే అందులో క్లియర్గా దేవుడు రాసిపెట్టాడు ప్రవచనాన్ని. 7వ దూత పలుకు దినములలో ఆయన బోర ఊదబోచుండగా, బోర అనగా సువార్త, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా దేవుని మర్మమంతయు కూడా సమాప్తమగును అని దేవుడు బైబిల్లో రాసిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మర్మం అంటే ఆ మర్మములు అని అక్కడ రాయబడలేదు కానీ దేవుని యొక్క మర్మము అని రాయబడింది. ఆ మర్మం ఎవరో గాని ప్రభు అని యేసుక్రీస్తు మర్మమై ఉన్నాడు. ఇప్పుడు ఆ మర్మమే విమోచన గ్రంథముగా దేవుడు బైబిల్లో దాచిపెట్టించాడు. ఇప్పుడు ఆ దాచిపెట్టబడిన ఆ యొక్క మర్మము, ఆ దాచిపెట్టబడిన విమోచన గ్రంథము ఆ యొక్క ఆది నుంచి కూడా చివరి కాలంలో ప్రకటన గ్రంథము ఆరంభం అయ్యే వరకు కూడా దేవుడు దాన్ని 7వ దూత భూమి మీదకి వచ్చి ఆ విమోచన గ్రంథాన్ని తిరిగి తెరిచే వరకు కూడా అది ఒక భద్రంగా దాచబడిన గ్రంథంగా ఉన్నది. అయితే ఆ విమోచన గ్రంథంలో విశ్వాసుల యొక్క పేర్లు ఉన్నాయి. ఆ విమోచన గ్రంథంలో విశ్వాసుల యొక్క జీవితాలు ఉన్నాయి. ఆ విమోచన గ్రంథంలో వారి యొక్క పాపమును పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసే ఒక కోవెనెంట్, ఒక నిబంధన ఆ విమోచన గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ విమోచన గ్రంథం తెరవబడడం ద్వారా వారి జీవితాలు తెరవబడతా ఉన్నాయి. ఆ విమోచన గ్రంథం తెరవబడడం ద్వారా ఆ యొక్క పేర్లు బయలుపరచబడతా ఉన్నాయి. ఆ విమోచన గ్రంథం తెరవబడడం ద్వారా వారి యొక్క పేర్లు అందులో చూసుకొని, వారి జీవితాలు అందులో చూసుకొని వారు మేము ఖచ్చితంగా పరలోకానికి అర్హులమని తెలుసుకొని విశ్వాసము ద్వారా వాళ్ళ హృదయాలను సిద్ధపరిచిపోవడానికి దేవుడు విమోచన గ్రంథాన్ని తెరిచించాడు. హల్లెలూయా. అయితే ప్రైజ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చివరి కాలంలో దేవుడు ఏలియాని పంపించి ఏలియా ద్వారా ఈ యొక్క విమోచన గ్రంథాన్ని తెరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విమోచన గ్రంథంలో మనకు అతి ప్రాముఖ్యమైన కార్యాలు ఏమిటంటే రాకడ అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. విమోచన గ్రంథంలో ప్రధానమైనది ఏంటండి? రాకడ. అంటే ఇందులో 2 రాకడలు ఉన్నాయి. ఆ విమోచన గ్రంథంలో 2 రాకడలు కూడా ఉన్నాయి. ఆ 2 రాకడలు ఎవరంటే, ఒక రాకడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ, ఒక రాకడ సాతాను యొక్క రాకడ. ఇప్పుడు సాతాను యొక్క రాకడ విమోచన గ్రంథంలో ఉంది. అక్కడ యేసుక్రీస్తు యొక్క రాకడ కూడా ఆ విమోచన గ్రంథంలో ఉంది. ఎప్పుడైతే విమోచన గ్రంథం తెరవబడుతుందో ఆ విమోచన గ్రంథం ద్వారా ఈ యొక్క విశ్వాసులు ఆ సాతాను యొక్క రాకడను తెలుసుకుంటారు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను కూడా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు 7వ దూతను పంపించి ఆ విమోచన గ్రంథాన్ని తెరిచాడు కాబట్టి, ఆ విమోచన గ్రంథము తెరవబడింది కాబట్టి, ఇప్పుడు ఆ విమోచన గ్రంథము ద్వారా ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా వారి జీవితాల్లో ఆ యొక్క రాకడ యొక్క ప్రాముఖ్యతను వారి జీవితాల్లో గుర్తిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పబడినట్లుగా ఈ తేజో నక్షత్రము ఆకాశం నుంచి కిందకు వస్తూ ఉంది. కిందకి రావడం అంటే దిగి రావడం లేదు కానీ అది బలవంతంగా త్రోసివేయబడతా ఉంది. హల్లెలూయా. చూడండి అక్కడ యెషయా గ్రంథం 14:12 వచనంలో చదివితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి,
జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరికిబడినట్లుగా కనబడతా ఉంది. అంటే పరలోకంలో దేవుని కుడిపార్శ్వన కూర్చున్న ఈ యొక్క తేజో నక్షత్రము, ఈ యొక్క తేజో నక్షత్రము వేకువ చుక్క దేవుని సింహాసనం పక్కన కూర్చునే అర్హత కలిగి ఉన్నవాడు. ఆ యొక్క వ్యక్తి పరలోకంలో నరికివేయబడి భూమి మీద పడవేయబడినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇతను ఎవరంటే మన సాక్షాత్తు ఈ తేజో నక్షత్రమే లూసిఫర్ అనే ఒక దేవదూతని ఈ కాలం యొక్క విమోచన గ్రంథం తెరిచిన విలియం బ్రనహం చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వేకువ చుక్క ఎవరో కాదు కానీ సాతాను అయి ఉన్నాడు. ఈ వేకువ చుక్క ఎవరో కాదు కానీ లూసిఫర్ అయి ఉన్నాడు, అపవాది అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వీడు ఎల్లప్పుడూ కూడా చేసే పని ఏంటంటే బైబిల్లో రాయబడినట్లుగా జనములను పడగొట్టేవాడు వీడు, దేశాన్ని నాశనం చేసేవాడు వీడు, పతనం చేసేవాడు వీడు, యుద్ధాలు తీసుకొచ్చేవాడు వీడు, భయంకరంగా గలిబిలు తీసుకొచ్చి ద్వేషాలు రెగ్గొట్టి భయంకరంగా జనాలను విచ్ఛిన్నం చేసే శక్తిని ఈ యొక్క వ్యక్తి కలుగున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి వాడు ఏం చేస్తున్నాడో చూడండి. వాడు మనసులో అనుకున్నాడట, 14 వచనం మనం చదివితే, మేఘమండలం నుండి నీకు ఎక్కిపోదును, మహోన్నతితో నన్ను సమానినిగా చేసుకుందని అనుకుని వాడు మనసులో అనుకున్నాడట. ఏమని అనుకున్నాడంటే దేవునితో నేను సమానంగా ఉండాలి, దేవునితో నేను సమానంగా ఉండాలి, దేవుని యొక్క లక్షణాలు నా లక్షణాలు ఒకటే ఉండాలి, దేవుని యొక్క క్రియేటివ్ పవర్ నాకు కూడా ఉండాలి, దేవుని యొక్క సృష్టించే శక్తి నాకు కూడా ఉండాలని చెప్పేసి వాడు మనసులో అనుకుని వాడే తన్ను తాను గర్వించాడు, తన్ను తాను హెచ్చించుకున్నాడు, దేవునితో సమానం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. వాడు అలా అనుకున్నందుకు, మనసులో గర్వించినందుకు దేవుడు ఏం చేశాడంటే పాతాళంలోకి, మట్టు బిలంలోనికి వాడిని బలవంతంగా దేవుడు త్రోసివేశాడు. భూమిని కంపింపజేసి రాజ్యమును ఒలికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాడు ఏమై ఉన్నాడో తెలిసినప్పుడు, వాడు ఏమై ఉన్నాడో గుర్తించినప్పుడు, వాడు వెలుగుదూతగా ఉన్న వ్యక్తి, సాతానుగా ఉన్న వ్యక్తి, వాడు ముసుగు తీసి వాడు ఏమై ఉన్నాడో ప్రజలకు తెలిసినప్పుడు, అప్పుడు ప్రజలు పలికే మాటలు వినండి. అక్కడ వాళ్ళు అప్పుడు తెలుసుకొని మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీడేనా, ఈ వ్యక్తినా ఇలా చేసింది, ఈ వ్యక్తి ఎంత పరిశుద్ధుడిగా కనిపించాడు, ఎంత మంచివాడిగా కనిపించాడు, ఇంత పవిత్రంగా కనిపించాడు, వీడైనా దేశాలు పడగొట్టింది, వీడైనా ప్రపంచాన్ని నాశనం చేసింది, వీడైనా ఎంత కల్మషం తీసుకొచ్చిందని చెప్పి జనాలు, ప్రజలు ఒక ఆశ్చర్యకరముగా చూసే రోజులు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. వీడు ఇప్పుడు పాతాళం నుంచి, పరలోకం నుంచి భూమి మీదకి త్రోసివేయబడి వీడు ఎలా మారుతున్నాడు అంటే, ప్రకటన గ్రంథం మన 6వ అధ్యాయం చూస్తే, హల్లెలూయా. కొంచెం మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథం మనం 6వ అధ్యాయం చూస్తే చదవండి, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చదవండి. ఇప్పుడు ఈ సాతానుడు పరలోకం నుంచి కింద పడ్డాడు. కింద పడ్డ తర్వాత వాడి యొక్క ప్రణాళిక ఏ విధంగా భూమి మీద ప్రయాణం మొదలు పెట్టాడో, ఇక్కడ విమోచన గ్రంథం తెరవబడిన తర్వాత, 7 ముద్రల గ్రంథం తెరవబడిన తర్వాత, విలియం బ్రనహం విమోచన గ్రంథాన్ని తెరిచినప్పుడు, 7వ దూత వచ్చే విమోచన గ్రంథాన్ని తెరిచినప్పుడు దేవుని యొక్క మర్మము పూర్తిగా భూమి మీద బయలుపరచబడినప్పుడు, హల్లెలూయా, ఇక్కడ విమోచన గ్రంథం తెరవబడి దేవుడు 7వ దూతకి ఏదైతే బయలుపరిచాడో, 7వ దూతకి ఏదైతే దేవుడు చెప్పాడో, ఆ సాతాను యొక్క రాకడ ఈ యొక్క దేవుడు 7వ దూతకి ఏ విధంగా బయలుపరిచాడో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చెప్తా ఉంది. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో సాతాను యొక్క రాకడ ఇక్కడ కనపడతా ఉంది. వాడు భూమి మీదకి వచ్చి వాడు ప్రయాణం ఎలా మొదలు పెట్టాడు, వాడు భూమి మీదకి వచ్చి వాడు ప్రయాణం ఏ విధంగా ప్రజలతో కొనసాగించాడో ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, చదవండి.
ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు ఆ, ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఆ, ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి నేను ఒక కిరీటం ఇయ్యబడెను. ఆ, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. రెండవ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సాతానుడు ఈ గొర్రె పిల్ల వచ్చి ఆదిలో సాతానుడు ప్రయాణం ఎలా మొదలు పెట్టాడు చూపిస్తా ఉన్నాడు. ఎవరు చూపిస్తున్నాడంటే అక్కడ యోహాను చూపిస్తా ఉన్నాడు. యోహాను ఎవరంటే దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. యోహాను ఎవరంటే దేవుని యొక్క ప్రేమించిన కుమారుడు. యోహాను వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే భూమి మీద ఉన్న దేవుని యొక్క కుమారులకు, దేవుని యొక్క కుమారులు ఎవరైతే సంఘముగా ఉన్నారో ఆ సంఘానికి దేవుడి కార్యాలు చూపిస్తూ ఉన్నాడు. అందరూ చూడట్లేదు కానీ, అందరూ దీన్ని గ్రహించలేరు కానీ, అందరూ దీన్ని పట్టుకోలేరు కానీ, దేవుని యొక్క కుమారులు ఎవరైతే భూమి మీద ఉన్నారో, దేవుని యొక్క కుమార్తెలు భూమి మీద ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రమ్మని పిలిచి కార్యాలు చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, చాలా మంది ఈ గ్రంథాన్ని పట్టుకోలేరు, చాలా మంది ఈ విషయాలు వినలేరు. మేము జీడియం, మేము బాప్టిస్ట్, మేము మెథడిస్ట్, మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మేము పెంతెకోస్ట్, మేము బైబిల్ మిషన్ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క విషయాలు చెప్పేటప్పుడు వారు భయపడతా ఉంటారు, దూరంగా పారిపోతూ ఉంటారు. వినడానికి ఏ మాత్రం కూడా వారి యొక్క చెవులు తెరవడానికి ఇంత మాత్రం కూడా ఇష్టపడరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారి కోసం దీన్ని రాయించలేదు, వారి కోసం ఈ గ్రంథాన్ని రాయించలేదు. దేవుడు విమోచన గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వారు మాత్రమే, ఆ పేర్లు విమోచించబడిన వారు మాత్రమే, విమోచన కావాలని కోరుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క గ్రంథాన్ని వినగలిగే శక్తి దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఈ విషయాలు వినలేరండి, అందరూ ఈ విషయాలు పట్టుకోలేరు, అందరూ ఈ విషయాలు గైకొనలేరు. ఎందుకంటే ఆ గ్రంథంలో వారి పేరు లేదు. వారి పేరు లేని కారణంగా వారికి దాని ఆసక్తి లేదు, దాన్ని తెలుసుకోవాలని ఆ యొక్క తపన వారిలో లేదు. హల్లెలూయా. కారణం, ఆ జీవ గ్రంథంలో దేవుడు వారి పేరు రాయలేదు, దేవుడు ఆ పేరు రాయించలేదు. కారణం చేతే వారు దాని మీద చెవి పెట్టడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. చూడండి, ఎవరైనా సరే వారి జీవితంలో ఏదైతే వారు కోరుకుంటారో ఆ ఆత్మ వారిలో ఉంటుంది. ఆ ఆత్మను బట్టే వారు ఏరవబడతారు. ఒక వ్యభిచారం చేయాలనుకునే వాడిలో వ్యభిచార ఆత్మ ఉంది కాబట్టి వాడు వ్యభిచారానికి వేరవబడి అక్రమంగా జీవించడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క వ్యభిచార ఆత్మ అతను వ్యభిచారం చేయడానికి, అతను తీసుకెళ్ళడానికి అతని హృదయం పరితపిస్తుంది. అతన్ని ఆ యొక్క ఆత్మ లాగుతుంది. ఒక రకమైన లాగుడు అతను ఉంటుంది. హల్లెలూయా. ఆ లాగుడు చేత అతను ఆకర్షించబడి ఆ చెడు ప్రభావానికి అతను గురై ఆ పాపం చేయడానికి ఎడవబడతాడు. అలాగే దొంగ ఆ విధంగానే చేస్తాడు. ఒక అబద్ధం ఆడేవాడు కూడా అబద్ధపు ఆత్మ లోపల ఉండడం కారణం చేత ఆ యొక్క అబద్ధపు ఆత్మ ఆ ఏడవబడుట చేత వారు అబద్ధం ఆడుతూ ఉంటారు. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా లోపల ఉన్న ఆత్మను బట్టే పాపము చేయడానికి ప్రేరేపించబడతాడు. ఒక వ్యక్తికి అహంకారపు ఆత్మ ఉన్నదనుకోండి, అతను అహంకారం చేతనే మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి మాట కూడా అతని మాటలో అతని జీవితంలో ఎంత మాత్రం కూడా దేహత్వం కనబడదు. అతని జీవితం అంతా కూడా అహంకారమే నిండి ఉంటుంది, గర్వమే నిండి ఉంటుంది. చేత వారి మాటలన్నీ కూడా గర్వం చేత వచ్చే మాటలు, జీవబ్రహ్మ చేత వచ్చే మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకు? వారి హృదయం లోపల ఆత్మ ఉన్నది. అందుకనే ఆ విధంగా ఏడవబడి ఆ గర్వపు మాటలు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా సరే అతను చేస్తున్నాడంటే దాని యొక్క మూలం ఏంటంటే దాని యొక్క ఆత్మ ఆ వ్యక్తిలో ఉన్నది. ఆ వ్యక్తి ఆ యొక్క దానికి లోబడి అతను పాపం చేయడానికి కానీ లేకపోతే ఏ కార్యం చేయడానికి కానీ ముందుకు పోతాడు. అలాగే ఇక్కడ ప్రకటన గ్రంథము అతను ఏడవబడుతున్నాడంటే, ప్రకటన గ్రంథం చదవడానికి ఏడవబడుతున్నాడంటే అందులో అతని పేరు ఉన్నదాన్ని బట్టి, ఆ పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నదాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని ఆ వాక్యం వినడానికి ఒక లాగుతూ ఉన్నాడు అనమాట. ఒక పుష్యింగ్ అది. హల్లెలూయా. ఒక పుష్యింగ్ చేత అతను ప్రకటన గ్రంథానికి ఆకర్షితుడు అవుతూ ఉన్నాడు.
దేవుని నామం మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ యొక్క ఆత్మ అతలో ఉంది, ఆ ఆత్మకు ఒక పేరు ఉంది, ఆ పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఉంది. ఆ జీవ గ్రంథంలో పేరు ఉండటం వలన ఆ ఆత్మ వచ్చి అతను లాగుతూ ఉందన్నమాట, పుష్యింగ్ చేస్తా ఉంది. అందుచేత అందరు ఈ విషయాలు వినలేరు, అందరి విషయాలు గైకొనలేరు. కానీ ఎవరికి ఈ విషయాలు చూపిస్తున్నాడంటే గొర్రెపిల్ల ఎవరైతే వాక్యంలో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరున్నదో వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎవరి పేరు ఉందంటే యోహాను పేరు అక్కడ రాయబడి ఉంది. యోహాను పేరు అక్కడ రాయబడి ఉండట చేత దేవుడు యోహాను పిలిచి ఆ యోహాను చూపిస్తా ఉన్నాడు ఈ కార్యాలన్నీ. యోహాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు, దేవుని యొక్క భార్యకు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి యోహాను చూపించాడంటే అక్కడ దేవుని కుమారులు కుమార్తెలు అందరూ సంఘంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విషయాలు చూడగలుగుతున్నారు. హల్లెలూయా. ఆ యోహాను ఏమని చూస్తున్నాడంటే మొట్టమొదటిగా యోహాను చూస్తా ఉన్నాడు. ఏం చూస్తున్నాడంటే ఒక తెల్లని గుర్రం రావడం చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక తెల్లని గుర్రం వస్తా ఉంది. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఉంది. యాక్చువల్ గా విల్లు ఉన్నదంటే ఖచ్చితంగా బాణం ఉండాలి. విల్లు ఉన్నదంటే ఖచ్చితంగా బాణం ఉండాలి. విల్లు ఎన్ని విల్లులు ఉన్నా ఉపయోగం లేదు, కానీ విల్లు దగ్గర బాణం ఉంటేనే బాణంతో గురి చూసి దేనైనా కొట్టగలుగుతాడు. కానీ ఈ వ్యక్తి దగ్గర తెల్లని గుర్రం పైన వచ్చాడు, కానీ విల్లు పట్టుకుని వచ్చాడు, కానీ బాణం లేదు. బాణం మనకు ఆయుధం అయింది. బాణం ఉంటే అతనికి ఆయుధం ఉన్నట్టు. దేన్నైనా సరే జయించాలంటే అతని చేతిలో బాణం ఉండాలి, కానీ ఇతనికి బాణం లేదు, విల్లు మాత్రమే ఉంది. అయితే ఒక కిరీటం పట్టుకుని వచ్చాడు. ఒక కిరీటం పట్టుకుని వచ్చి అతను ఏం చేస్తున్నాడంటే జయించుటకు బయలు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క రాకడ, సాతాను యొక్క రాకడ, చాలా మంది క్రైస్తవులు ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు ఆ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు ఎవరో కాదు కానీ క్రీస్తు అంటున్నారు. ఆ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే తెల్లని గుర్రం మీద మాత్రమే క్రీస్తు వస్తాడని. అంటే తెలుపు దేవుని యొక్క రంగు కాబట్టి, ఇంకా తెలుపు రంగు దేవుందే కాబట్టి ఆ యొక్క తెలుపు గుర్రం మీద దేవుడు రావాలి కాబట్టి దేవుడే వస్తా ఉన్నాడు. దేవుని యొక్క రాకడని చాలా మంది ఆ దొంగ బోధకులు, మత బోధకులు ఈ విధంగా ప్రసంగాలు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ విచిత్రం ఏమిటంటే తెల్లని గుర్రం మీద ఒక యేసుక్రీస్తు వస్తే ఆయన చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉన్నది, ఆయన చేతిలో ఆయుధం ఉంది. కానీ వీడికి విల్లు ఉంది కానీ బాణం లేదు. ఎప్పుడు యేసుక్రీస్తు ఆయుధం లేకుండా యుద్ధానికి రాలేదు. ఆయుధం లేకుండా ఎప్పుడు ఆయన యుద్ధంలో దిగడు. ఎప్పుడు కూడా పరిశుద్ధుల మధ్యలోకి ఆయన ఆయుధంతోనే వస్తాడు. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచము తన పరిశుద్ధులకు ఇస్తా ఉన్నాడు. ఆ వాక్య ఖడ్డాన్ని తన నమ్మిన పరిశుద్ధులకు ఇస్తా ఉన్నాడు. కానీ సాతానుడు ఎలా వస్తున్నాడు? విల్లట్టుకొచ్చేస్తున్నాడు, కానీ బాణం లేదాడు. హల్లెలూయా. వాడు అలా వచ్చేసాడు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనుచు భూలోకంలో సమాధానము లేకుండా చేయుట ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడేది. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే తెల్లని గుర్రం కింద వచ్చి ఒక తెలుపు వ్యక్తిగా వచ్చి ఒక పరిశుద్ధుడిగా వచ్చి క్రైస్తవంలో జాయిన్ అయ్యాడండి. ఒక పరిశుద్ధుడు వచ్చి క్రైస్తవంలో జాయిన్ అయ్యి నేను క్రైస్తవుడినే, నేను బాప్తిజం పొందేశాను, నేను చర్చికి వెళ్తున్నాను అని చెప్పేసి క్రైస్తవంలో చేరినట్లుగా చేరి ఈ క్రైస్తవాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ క్రైస్తవాన్ని పాడు చేసి వాడి యొక్క సిద్ధాంతాల ద్వారా, వాడి యొక్క బోధల ద్వారా క్రైస్తవాన్ని పాడు చేసి ఒక సంఘ సంస్థను స్థాపించి ఆ సంఘ సంస్థ ద్వారా అనేక మందిని ఆ సంఘంలో పిలిచి అది ఒక సిద్ధాంతం పెట్టి ఒక బోధన పెట్టి ఆ బోధ ద్వారా అనేక మంది క్రైస్తవుల్ని ఒక సంస్థగా మార్చి ఒక సంఘం కట్టేశాడు. హల్లెలూయా. ఒక క్రైస్తవంలో ఒక బోధకుడు వచ్చి ఒక సంఘం పెట్టేశాడు. ఒక సంఘం పెట్టేసి ఇప్పుడు ఆ సంఘంలో క్రైస్తవులందరినీ ఆహ్వానిస్తా ఉన్నాడు. జీడిఎం అని సంఘం పెట్టాడు, క్రైస్తవులను ఆహ్వానిస్తా ఉన్నాడు. బైబిల్ మిషన్ అనే సంఘం పెట్టాడు, క్రైస్తవులను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఏ చిన్న చిన్న స్వస్థతలు ఎరేస్తా ఉన్నాడు. ఆ స్వస్థతలు బట్టి తండోలుగా జనాలు వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తానే సంఘం స్టార్ట్ చేశాడు, దాన్ని సంస్థగా పెట్టాడు, జనాలు వస్తూ ఉన్నారు. లూథరన్ అనే సంఘం పెట్టాడు, జనాలు వస్తూ ఉన్నారు. రోమన్ క్యాథలిక్ అనే సంఘం పెట్టాడు, జనాలు వస్తూ ఉన్నారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం నేర్చుకుంటూ, ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పెట్టుకుంటూ ఒక్కొక్క సిద్ధాంతానికి బానిస అయిపోతా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వారిని, ఆ సంఘంలో ఉన్న వారిని చంపాలి. ఆ సంఘంలో ఉన్న వారిని చంపాలి. ఆ సంఘంలో ఉన్న వారిని చంపాలంటే ఆత్మీయంగా వారిని వీడెలా ఫస్ట్ తెలుపు రంగుగా వేసి సంఘం పెట్టి సంఘం కట్టి అందరిని పిలిచాడు. అందరూ కూడా యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని అందరూ వచ్చారు అందులోకి. ఇప్పుడు వాళ్ళని ఆత్మీయంగా చంపాలంటే వీడేం చేశాడంటే రంగు మార్చేశాడు. ఆ రంగు ఏంటంటే ఎరుపు రంగు. ఎరుపు రంగు అనగా రక్తానికి సాదృశ్యంగా ఉంది. అది ఒక ఎరుపు రంగు, ఒక డేంజర్ రంగు. అది డేంజర్ ఉన్న కూడా ప్రతి చోట కూడా ఎరుపు రంగు వేసేస్తారు. అంటే అది ఎరుపు రంగు. ఎరుపు రంగుగా మారి వీడు ఏం చేస్తున్నాడంటే ఆత్మీయంగా సిద్ధాంతంగా మార్చి ఆ సిద్ధాంతాలు ప్రజల్లోకి ఎక్కించి వీడేం చేస్తున్నాడంటే మొత్తం అందరినీ కూడా ఆత్మీయంగా చంపేశాడు. ఆత్మీయంగా చంపేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 3వ ముద్ర తెరిచినప్పుడు, ఆ విమోచన గ్రంథంలో 3వ ముద్ర తెరవబడతా ఉన్నప్పుడు వీడు ఎలా రంగు మార్చాడంటే వాడు నలుపు రంగుగా మారిపోయాడు. మళ్ళీ హల్లెలూయా. వాడు నల్లగా మారిపోయాడు. నల్లగా అంటే అదొక బిజినెస్ కి సాదృశ్యం, అదొక వ్యాపారానికి సాదృశ్యం. వాడు క్రైస్తవాన్ని ఒక వ్యాపారంగా మార్చేశాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? క్రైస్తవంలో పరిశుద్ధుడిగా వచ్చాడు, ఒక సంఘాన్ని పెట్టాడు, ఆ సంఘంలో సభ్యులు పిలిచాడు, వీళ్ళందరినీ ఒక సిద్ధాంతం ఎక్కించి ఆత్మీయంగా చంపేశాడు. చంపేసిన తర్వాత వారితో వ్యాపారం చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు కచ్చీపికి 500, హల్లెలూయా. నూనె డబ్బాకి 100, బైబిలు 500, హల్లెలూయా. ఇలాగా ప్రతిది వాగ్దానాలు ఉంటాయి. పాస్టర్లో ఆ యొక్క పండుగ రోజున వాగ్దానాలు పెట్టి అక్కడ పెడతారు. ఆ వాగ్దానాలు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ 100 రూపాయలు పెట్టి వాగ్దానం పెట్టుకెళ్ళాలి. ఆ వాగ్దానం ఎంత అంటే 100 రూపాయలు. ఇక్కడ పల్లెంలో వేసేసి ఆ వాగ్దానం పెట్టుకెళ్ళాలి. సంవత్సరం అంతా ఆ వాగ్దానంతో బతికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ విధమైన కొవ్వొత్తుల వ్యాపారం, అగరొత్తుల వ్యాపారం, ప్రతిదీ కూడా వ్యాపారం. చర్చిలో పౌర వ్యాపారం, గోవల వ్యాపారం, అన్ని వ్యాపారాలు చేసేసి ఈ క్రైస్తవులు బైబిల్ ఒక వ్యాపారంగా చేసి అమ్ముకోవడం మొదలుపెట్టారు. హల్లెలూయా. బైబిల్ ఏమైందండి? బైబిల్ ఏమైంది? వ్యాపారం అయింది. ప్రార్థనకి ఎంత, కూటం పెడితే ఎంత? హల్లెలూయా. దీన్నంతా కూడా వ్యాపారం చేసేసారు. ఎప్పుడైతే సాతాను వచ్చి దీన్ని వ్యాపారం కింద మార్చేశాడో ఇప్పుడు పాస్టర్లు అందరికి నిజమైన పాస్టర్ కూడా వాల్యూ లేకుండా పోయింది. అంటే పాస్టర్ అంటే ఎలా ఉన్నదంటే ఇప్పుడు వీడు వ్యాపారి, మత సంబంధమైన వ్యాపారి. అంటే ఇప్పుడు ఒక పాస్టర్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కనపడుతున్నాడు కానీ ప్రజల మీద దండుకుని బతికే వాళ్ళకి కనపడుతున్నాడు. కానీ ఈ పాస్టర్ అనేవాడు నిత్య జీవం ఇచ్చే ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ప్రజలకు కనపడడం లేదు. అంటే సాతానుడు నిజమైన పాస్టర్ యొక్క విలువ పడేయాలంటే, నిజమైన వాక్యం యొక్క విలువ పడేయాలంటే, నిజమైన సత్యం యొక్క విలువ పడేయాలంటే అబద్ధముగా వేషం వేసుకుని వచ్చి అబద్ధముగా ప్రవర్తించి అబద్ధముగా అక్కడ ప్రజలు అందులోనే ఉండి పాపం చేస్తూ వ్యాపారం చేస్తూ ఉంటే దీనిని బట్టి దీన్ని వాల్యూ పడగొట్టచ్చు, దీనిని బట్టి దీన్ని నాశనం చేయొచ్చు, దీనిని బట్టి దీన్ని అవమానపరచొచ్చు, దీనిని బట్టి దీన్ని నిందించవచ్చు అని ఒక కంకణం కట్టుకుని వీడు ఇందులోకి అడుగు పెట్టి బైబిల్ని ఒక వ్యాపారంగా మార్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు వ్యాపారంగా మార్చబడిన ఈ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు వీడేం చేశాడంటే తెల్లగా పరిశుద్ధుడిగా వచ్చాడు, ఎరుపుగా సిద్ధాంతాలతో ప్రజలను చంపేశాడు ఆత్మీయంగా, నలుపుగా వచ్చి వ్యాపారం మొదలెట్టాడు. నూనె ఎంత, ద్రాక్షారసం ఎంత అమ్ముకోవడం మొదలెట్టాడు. సేరు ఎవరు ఎంత, గోధుమలు ఎంత వ్యాపారం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడెలా మారిపోయాడంటే వ్యాపారం చేసేసిన తర్వాత ఆత్మీయంగా వారు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు భౌతికంగా వారిని చంపాలి. తెలుపు, నలుపు, ఎరుపు 3 కలిసి వ్యక్తిని ఏం చేస్తున్నాయి? ఆత్మీయంగా చంపేశాడు. ఆత్మీయంగా చంపబడిన వ్యక్తుల్ని ఇప్పుడు భౌతికంగా చంపాలి. భౌతికంగా చంపాలంటే ఇతను కూడా భౌతికంగా ఒక వ్యక్తిలోనికి దిగి వ్యక్తులను తాకాలి భౌతికంగా చంపడానికి. అందుకే వీడు ఏం చేశాడంటే తెలుపు, ఎరుపు, నలుపుగా మారి ఆత్మీయంగా చంపబడిన తర్వాత 4వ ముద్రలు వీడు ఎలా మారాడంటే
పాండురవర్ణ గుర్రం కింద మారిపోయాడు. హల్లెలూయా. పాండురవర్ణ గుర్రం అంటే వీడు నేరుగా భౌతిక మరణం వాకిట్లోకి, కుటుంబంలోకి, శరీరంలో తీసుకురావడం సిద్ధపడిపోయాడు. హల్లెలూయా. భూమి మీద ఎలా ప్రయాణం మొదలు పెట్టాడు చూడండి. గత 6000 సంవత్సరాల నుంచి సాతానుడు చేసే పని స్టెప్ బై స్టెప్ ఈ తేజో నక్షత్రము ఆకాశము నుంచి భూమి మీద పడినప్పటి నుంచి కూడా వాడు చేసే ప్రయత్నం అంతటి కూడా భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా మరణంలోకి నడిపించాలని. ఫస్ట్ ఆత్మీయ మరణం తీసుకురావాలి, తర్వాత భౌతిక మరణం తీసుకురావాలి. ఆత్మీయంగా చచ్చినోడు భౌతికంగా ఖచ్చితంగా చచ్చిపోతాడు. అందుచేత వీడి యొక్క ప్రణాళిక ఆ విధంగా వేసి ఆడు రంగులు మార్చుకుంటూ మనిషిని ఆత్మీయంగా చంపబడిన తర్వాత భౌతికంగా చంపి వాడి యొక్క పూర్తి నరకంలో తీసుకెళ్ళడానికి పూర్తి ప్రణాళిక రచించేసాడు వాడు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు తన యొక్క పిల్లలను కాపాడుకోవడానికై ఆయన విమోచన గ్రంథముగా 7వ ముద్రగా భూమి మీదకి వచ్చి ఆ యొక్క పాండురవర్ణ గుర్రంలో నుంచి ఆత్మీయ మరణంలో పడిన తన పిల్లలను విడిపించడానికి దేవుడు నిత్య జీవము యొక్క అధిపతిగా, బలిష్ఠుడైన దూతగా భూమి మీదకి వచ్చి తన యొక్క పిల్లలను విడిపిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి విమోచన గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో ఆ రాయబడిన పేర్లన్నిటినీ కూడా ఆ యొక్క ఆత్మీయ మరణం చేత నశించిపోయిన ఆ యొక్క దేవుని పిల్లలందరినీ కూడా విమోచన గ్రంథంలో లాక్కొస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం, వర్తమానంలోకి వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి వినాలని ప్రభు బట్టి మీకు మనం చేస్తా ఉన్నాం. చూడండి, 4వ ముద్ర 106వ పేర చదువుతా ఉన్నాను. మీరు గమనించిరా, ఆ స్వారీ చేయవాడు ఒక పురుషుడు, మరియు వాడి చేతిలో ఉన్నది మగవాడు, అబద్ధ ప్రవక్త. అయితే వాడు వధువు సంఘమని పిలువబడుచు ఉన్నాడు. వాడు ఎలా పిలువబడుతూ ఉన్నాడండి? వధువు సంఘం అని పిలువబడుతూ ఉన్నాడు అక్కడ. ఆమె యెజబెలు, అహాబు. యెజబెలు అదంతయు కూడా చాలా తేటగా ఉన్నది. చూసారా, కుమార్తెలు కూడా ఆమె అని పిలువబడుతూ ఉన్నారు. ఏమని పిలువబడుతూ ఉన్నారండి? వేశ్యయు, మహావేశ్యయు, ఆమె యొక్క కుమార్తెలు అని పిలువబడుతుంది. అంటే అక్కడ ప్రవక్త చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, వారు ప్రొటెస్టెంట్లు. అయితే ఒక మానవుని నాయకత్వమును ఎన్నడూ వారు గైకొనలేదు. దానికి వారు విరోధంగా ఎదిరించిరి. అయినను వారు వారి మార్గంలో వారి మూల సూత్రములను, వారి సిద్ధాంతములను, సంఘ శాఖ యొక్క మార్గములను వెంబడించుచు వేశ్యలుగానే ఉన్నారు. అదంతే, అది దానినే చెప్పుచున్నది. గమనించండి, ఇదంతా ఎక్కడికి వచ్చిచున్నది? ఇప్పుడు మనము ఇంకా 12 లేక 14 నిమిషములు ఇక్కడ మనకు ఉన్నాయి. నేను అనుకుంటున్నాను, చూడండి, ఇవన్నీ ఏ సందర్భం నందు సమాప్తమగును? అవేమిటి? అది పరలోకం ముందు ఏ విధంగా ప్రారంభమైందో తిరిగి ఆ విధంగానే ఉండును. అది అంత్యకాలం యొద్దకు వచ్చుచున్నది, అంత్యకాల యుద్ధం యొద్దకు వచ్చుచున్నది. పరలోకంలో జరిగిన మొదటి కార్యము ఒక యుద్ధం. లూసిఫర్ కిందకి పడద్రోయబడి మరియు భూమి పైకి వచ్చాను. అటు పిదప వాడు ఏదేనును కలుషితం చేశాను. మరి అప్పటి నుండి వాడు సమస్తమును కూడా కలుషితం చేస్తూనే ఉన్నాడు. ఏదేను తోటను ఎలాగైతే కలుషితం చేశాడో ఇప్పటి వరకు కూడా వాడు కలుషితం చేస్తూనే ఉన్నాడు. వాడు ఆది కాండంలో యుద్ధం స్టార్ట్ చేశాడు పరలోకంలో. వాడు స్టార్ట్ చేసిన యుద్ధం ఇంకా ఆపలేదు. ఏం చేస్తున్నాడండి? సాతానుడు స్టార్ట్ చేసిన యుద్ధం ఇంకా ఆపలేదు. ఎప్పుడు ముగుస్తుందంటే యుద్ధం హర్మిగెద్దెని యుద్ధంతో ముగిపోతూ ఉంది. వాడి యొక్క జీవితం అక్కడే అంతం. మరి ఇప్పుడు పరలోకంలో జరిగిన అదే యుద్ధం ఇప్పుడు భూమిపైకి వస్తుంది. మరి అంత్యకాలం ముందు భూమిపైకి హర్మిగెద్దెని యుద్ధంతో అది సమాప్తం అవుతూ ఉంది. హల్లెలూయా. ఆదిలో ప్రారంభమైన యుద్ధం అంటే ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూనే ఉందట.
వాడు యుద్ధం చేస్తూనే ఉన్నాడంట. అది ఎప్పుడు సమాప్తం అవుతుందంటే హర్మగెద్దోను యుద్ధం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ యుద్ధం ముగుస్తుంది. పరలోకంలో ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది, కంటిన్యూ జరుగుతూ ఉంది. దీనిని గురించి ఇప్పుడు మీరు ఎవరికైనా తెలియదు. పరిశుద్ధ పరలోకంలో యుద్ధం ప్రారంభించబడింది కావున వారిని నెట్టేశారు. మిఖాయేలు మరియు ఆయన యొక్క దూతలు వాడు క్రిందికి త్రోసివేశారు. వాడు పరిగెత్తుకుని పోయాను. మరియు వారు ఆ విధముగా చేసినప్పుడు వాడు ఏదేనులో పడ్డాడు. మరియు ఇక్కడ భూమిపై యుద్ధమును వాడు ప్రారంభించాడు. దేవుడు వాక్యమును కంచెను తన బిడ్డలకు బుక్ ఉందా, బుక్ ఇచ్చాము. హల్లెలూయా.